నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోనే అత్యంత కీలకమైన ఆర్టికల్స్లో ఒకటైన ఆర్టికల్ 19 గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఇది మన స్వేచ్ఛలన్నింటికీ ఒక రకంగా పునాదిలాంటిది. సరే, ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు ఒక ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా బ్రతకడం అంటే అర్థమేంటి? ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ ప్రశ్నకు మన రాజ్యాంగం చాలా శక్తివంతమైన సమాధానమిస్తుంది. అవును, 6. భారత రాజ్యాంగం మన పౌరులకు 6 ప్రాథమిక స్వేచ్ఛలను హామీగా ఇస్తోంది. మన ప్రజాస్వామ్య జీవనానికి ఆధారంగా నిలిచేవి ఈ 6 స్వేచ్ఛలే. ఓకే, ఈరోజు మన చర్చ ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఆ 6 స్వేచ్ఛలేంటో చూద్దాం. తర్వాత వాటికి ఉన్నటువంటి సహేతుకమైన పరిమితులు గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత కోర్టులు ఈ హక్కులను ఎలా కాపాడాయి, ఎలా తీర్చిదిద్దాయో పరిశీలిద్దాం. ఇక చివరగా మన ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ 19 ప్రాముఖ్యతేంటో అర్థం చేసుకుందాం. ఇక మొదటి విభాగానికి వస్తే, ఈ ఆర్టికల్ 19 అనేది మన ప్రజాస్వామ్య సమాజానికి మన రాజ్యాంగం ఇచ్చిన ఒక ప్రాథమిక వాగ్దానమన్నమాట. అదే మన 6 ప్రధాన స్వేచ్ఛలు. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ ఆర్టికల్ కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం బలంగా నిలబడాలంటే పౌరులకు కొన్ని ప్రాథమిక స్వేచ్ఛలు తప్పనిసరి. ఇది మన వ్యక్తిగత స్వేచ్ఛకు, సమాజ శ్రేయస్సుకు మధ్య ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ను సృష్టిస్తుంది. సరే, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. మన రాజ్యాంగం మనకిచ్చిన ఆ 6 అద్భుతమైన స్వేచ్ఛలేమిటో ఒక్కొక్కటిగా చూద్దాం పదండి. చూడండి, వాక్ స్వాతంత్ర్యం, మన అభిప్రాయాలను నిర్భయంగా పంచుకోవడానికి. శాంతియుతంగా సమావేశమవ్వడం, మన గొంతును బలంగా వినిపించడానికి. ఇక సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ అనేది రాజకీయ పార్టీల నుంచి స్వచ్ఛంద సంస్థల దాకా అన్నింటికీ పునాది. దేశంలో ఎక్కడైనా తిరిగే నివసించే స్వేచ్ఛ మన దేశ ఐక్యతకు ప్రతీక. చివరిగా మనకు నచ్చిన వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛ, అది మన ఆర్థిక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో మొదటిది, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైంది, వాక్ మరియు భావ ప్రకటనా స్వేచ్ఛ. ప్రజాస్వామ్యానికిది ఊపిరిలాంటిది అని చెప్పొచ్చు. ఈ స్వేచ్ఛ అంటే కేవలం మాట్లాడటమే కాదు, రాయటం, పత్రికా స్వేచ్ఛ, కళలు, చివరికి సమాచారాన్ని తెలుసుకునే హక్కు కూడా దీనికిందికే వస్తుంది. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ స్వేచ్ఛ అపరిమితం కాదు. దేశ భద్రతకు, ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగినా లేదా ఇతరుల పరువుకు నష్టం కలిగించినా అప్పుడు దీనిపై పరిమితులు విధించే అవకాశముంది. ఇక ఆ తర్వాతి స్వేచ్ఛ, ప్రజలు ఒకచోట చేరి తమ అభిప్రాయాలను, నిరసనలను శాంతియుతంగా వ్యక్తం చేసే హక్కు. ప్రజాస్వామ్యంలో మార్పుకు ఇది తరచుగా నాంది పలుకుతోంది. అయితే ఈ హక్కును ఉపయోగించాలంటే 2 ముఖ్యమైన షరతులున్నాయి. 1, సమావేశం శాంతియుతంగా జరగాలి. 2, ఎటువంటి ఆయుధాలు ఉండకూడదు. ప్రజాశాంతి భద్రతలను కాపాడటమే దీనిపై ఉన్న ప్రధానమైన పరిమితి. ఇప్పుడు మనం ఆర్టికల్ 19 యొక్క ఆత్మలాంటి భాగానికి వచ్చాం. అదే సహేతుకమైన పరిమితులు అనే కాన్సెప్ట్. అంటే మన స్వేచ్ఛకు, మన బాధ్యతకు మధ్య ఒక గీత గీస్తుందిది. ఆర్టికల్ 19 చేసే పని ఖచ్చితంగా ఇదే. ఒకవైపు మన వ్యక్తిగత హక్కులను కాపాడటం, మరోవైపు సమాజం యొక్క విస్తృత ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవడం. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమే దీని అంతిమ లక్ష్యం. ఈ వాక్యం మొత్తం విషయాన్ని స్పష్టంగా చెప్తోంది. ఏ స్వేచ్ఛ కూడా అబ్సల్యూట్ కాదు, అంటే అపరిమితం కాదు. దానికి కొన్ని హద్దులు, సహేతుకమైన పరిమితులు ఉంటాయి. అయితే ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు పరిమితి అని చెప్పడానికి కుదరదు. న్యాయస్థానాలు ఒక పరిమితి సహేతుకమైనదా కాదా అని తేల్చడానికి 3 విషయాలు చూస్తాయి. 1, ఆ పరిమితి ఒక సరైన చట్టం ద్వారా విధించారా? 2, అది ఏకపక్షంగా కాకుండా న్యాయంగా, సహేతుకంగా ఉందా? 3, రాజ్యాంగం అనుమతించిన కారణాల కోసమే దాన్ని విధించారా? ఈ 3 ప్రశ్నలకు అవును అని సమాధానం వస్తేనే ఆ పరిమితి చెల్లుతుంది. సరే, ఈ సిద్ధాంతాలన్నీ కాగితం మీద బానే ఉన్నాయి. కానీ నిజ జీవితంలో మన న్యాయస్థానాలు వీటిని ఎలా ఉపయోగించాయో కొన్ని మైలురాయిలాంటి కేసుల ద్వారా ఇప్పుడు చూద్దాం. దశాబ్దాలుగా మన సుప్రీంకోర్టు ఈ స్వేచ్ఛలను కాపాడుతూనే వచ్చింది. చూడండి, 1950లో రమేష్ థాపర్ కేసులో పత్రికా స్వేచ్ఛ కూడా వాక్స్వాతంత్ర్యంలో భాగమే అని చెప్పి మీడియాకు రక్షణ కల్పించింది. ఇక 1978లో వచ్చిన మనేకా గాంధీ కేసైతే వ్యక్తిగత స్వేచ్ఛ అనే పదానికి కొత్త అర్థాన్నిచ్చింది. రీసెంట్గా 2015లో శ్రేయా సింఘాల్ కేస్ ఇంటర్నెట్లో మన భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడింది. ఇలా ప్రతి కేసు ఈ హక్కులను మరింత బలోపేతం చేసింది. మనేకా గాంధీ కేసు నుంచి వచ్చిన ఈ ఒక్క వాక్యం ఇది భారత రాజ్యాంగ చరిత్రనే మార్చేసింది అని చెప్పాలి. ఇది ఏం చెప్తోందంటే, కేవలం చట్టం ఉండడం ముఖ్యం కాదు, ఆ చట్టాన్ని అమలు చేసే పద్ధతి కూడా న్యాయంగా, నిష్పక్షపాతంగా, సహేతుకంగా ఉండాలి. ప్రభుత్వ అధికారాలపై ఇదొక పెద్ద చెక్ అన్నమాట. ఇక మనం చివరి విభాగానికి వచ్చేసాం. అసలు మన రోజువారీ జీవితంలో, మన పాలనలో ఆర్టికల్ 19 ప్రాముఖ్యత ఏంటి, ఎందుకింత ముఖ్యం, ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 19ని ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని ఎందుకంటారో తెలుసా? ఎందుకంటే ఇదే మనకు స్వేచ్ఛగా చర్చించుకునే అవకాశాన్ని ఇస్తుంది, ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నించే హక్కుని ఇస్తుంది, ఆర్థికంగా ఎదిగే స్వేచ్ఛను కల్పిస్తుంది. ఇవన్నీ లేకుండా అసలు ప్రజాస్వామ్యం ఎలా నిలబడగలదు? అందుకే ఇది చాలా కీలకం.
ఒక ఉల్లంఘనకు ఒక సరైన పరిమితికి మధ్య తేడాను ఈ సింపుల్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. చూడండి, సరైన కారణం లేకుండా శాంతియుత నిరసనను ఆపితే అది హక్కును ఉల్లంఘించడమే. కాని అదే ప్రభుత్వం వినియోగదారుల ప్రయోజనాల కోసం ఒక వ్యాపారాన్ని నియంత్రిస్తే అది సహేతుకమైన పరిమితి అవుతుంది. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఇంత వేగంగా మారుతున్న ఈ ఆధునిక ప్రపంచంలో కొత్త టెక్నాలజీ, కొత్త సామాజిక సవాళ్ల మధ్య మన వ్యక్తిగత స్వేచ్ఛకు, సమాజ భద్రతకు మధ్య ఆ గీతను ఎక్కడ గీయాలి? ఇది నిరంతరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఎప్పటికీ కొనసాగే చర్చ.